గాంధీ భవన్ లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రభుత్వంలో రైతుల మిర్యాలగూడలో నిరసన తెలియజేస్తే భూదాన్ సమస్యపై రైతుల పోలీసులు దారుణంగా కొట్టించడం జరిగింది. ఒక దళితుని యొక్క రైతు చేయి కూడా విరగొట్టడం జరిగింది. పలువురు సీరియస్ ఆసుపత్రుల పాలైండు 2019లో. అదేవిధంగా రైతు సంఘ నాయకులు ఎవరైతే ఉంటారో రైతుల సమస్యల మీద అప్పుడున్న ప్రభుత్వంపై రైతుల పక్షాన పోరాటం చేసి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రైతు సంఘ నాయకులపై సిఐడి కేసులు పెట్టడం జరిగింది. 21, 23 సిఐడి ద్వారా కేసులు ఎఫ్ఐఆర్ చేయించడం జరిగింది రైతు సంఘ నాయకుల మీద. భూసేకరణ ప్రాజెక్టు గురించి మాట్లాడిన రైతు సంఘ నేతలపై క్రిమినల్ కేసులలో ఇరికించిండు. అదేవిధంగా కాళేశ్వర్ ప్రాజెక్టుపై ప్రశ్న రైతు సంఘం నాయకుడు సుదర్శన్పై కేసులు పెట్టిండు. నిరుద్యోగ ఉద్యోగుల 2022 చెలో అసెంబ్లీ జాబ్ క్యాలెండర్ నిరసన పర్మిషన్ లేదని పోలీసుల అసెంబ్లీ ముందు టెంట్లు దహనం చేసి 300 మంది నిరుద్యోగ యువతను నిర్బంధించింది. అదేవిధంగా ఉస్మానియా హాస్టల్లో రాత్రి విద్యార్థుల గదిలో చొరబడి విచక్షణ రహితంగా వారి మీద దాడి చేసి వాళ్ళ ల్యాప్టాప్లు గుంజుకున్నారు. ఇక ఈరోజు ప్రజల మధ్యలో ప్రభుత్వం మధ్యలో అన్ని వర్గాల మధ్యలో వారధిగా ఉండే మా జర్నలిస్టుల సోదరులపై కూడా 2018-23లో కూడా సాక్షి కానీ TV9 కానీ ఎన్టీవీ ప్రభుత్వంపై విమర్శలు రాగానే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. వెలుగు పత్రిక కూడా వెబ్సైట్ల మీద కానీ ఎడిటర్ల మీద కూడా ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు వాళ్ళు ప్రభుత్వంలో. మునుగోడులో బై ఎలక్షన్స్లో 2 జర్నలిస్టులను వారి యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించింది 2 జర్నలిస్టులను. గోదావరి ఖనిజ ప్రాజెక్టు వద్ద గిరిజన మహిళలపై దాడి చేసిన 2020లో మైనింగ్ వ్యతిరేకంగా నిరసన చేసిన గిరిజన మహిళలను పోలీసులు లాక్కొని తీసుకెళ్లి జీబులో బలవంతాన కూర్చోబెట్టి అరెస్ట్ చేసి కేసుల పాలు చేసింది. మహిళా సంఘాలపై NHRCలో ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం ఒక మాట కూడా దానికి జవాబు చెప్పలే. గిరిజనుల భూసేకరణ మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు కానీ దళితులు కానీ బీసీలు కానీ అట్టడుగు వర్గాలు తెలంగాణ ఉద్యమం